మరి ఇంతటి అద్భుతమైన జెండాను ఎవరు రూపొందించారు? 1885లో కొలంబో కమిటీ ఆధ్వర్యంలో కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ మరియు అనాగరిక ధర్మపాల గారు దీనిని డిజైన్ చేశారు. తొలిసారిగా 1885లో ఏప్రిల్ 28న శ్రీలంకలోని కొలంబోలో ఉన్న దీపదుత్తమారామయ కోటహెనలో ఎగురవేశారు. 1889 అనాగరిక ధమ్మపాల మరియు కల్నల్ ఆల్కాట్ ఈ జెండాను జపాన్కి తీసుకెళ్లారు. అక్కడ ఇది బౌద్ధులను విశేషంగా ఆకర్షించింది. 1950లో శ్రీలంకలో జరిగిన ప్రపంచ బౌద్ధుల ఫెలోషిప్ మొదటి సమావేశంలో ఈ జెండాని ప్రదర్శించారు. 1952 డబ్ల్యూఎఫ్బి రెండవ సమావేశంలో దీనిని అధికారికంగా అంతర్జాతీయ బౌద్ధ పతాకంగా స్వీకరించారు. అప్పటి నుండి ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో బౌద్ధులు దీనిని ఉపయోగిస్తున్నారు. 1956 నాగ్పూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తన లక్షలాది మంది అనుచరులతో బౌద్ధం స్వీకరించినప్పుడు బౌద్ధ పతాకాలు రెపరెపలాడాయి. ఈరోజు దళిత వాడల్లో, బౌద్ధ విహారాల్లో ఈ జెండాను ఎగురవేయడం ద్వారా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటున్నాము. జనవరి 8 అంతర్జాతీయ బౌద్ధ పతాక దినోత్సవం జరుపుకోవడం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు, ఆ జెండాలో ఉన్న బుద్ధుని కరుణ, అంబేద్కర్ సమానత్వ భావాలను మన గుండెల్లో నింపుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు సాధు సాధు.